ఆదిలాబాద్ వద్దాం. ఆదిలాబాద్ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, అక్కడ భాషలకు కుంగిపోయినటువంటి తరోడా బ్రిడ్జ్ ముందు నుంచి కూడా అమ్మా న్యూస్ వరుసగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరోడా బ్రిడ్జ్ కుంగిపోయిన నేపథ్యంలో వాగడ నుంచి తాత్కాలిక రోడ్డుతో చేతులు దులుపుకున్నటువంటి వైద్యం కనిపిస్తుంది. వరద నీటితో కొట్టుకుపోయినటువంటి తాత్కాలిక రోడ్డు, ఈ నేపథ్యంలో తాత్కాలికంగా రోడ్డు వేశారు. దానిపై కూడా అమ్మా న్యూస్ వరుస కథనాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జైనత్ బేలమండల మధ్య పూర్తిగా రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే జోగురామన్న తీరుపై ఈ నేపథ్యంలోనే ప్రజలు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆ ప్రజలు, గ్రామ ప్రజలు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి జైనత్ మండల పరిధిలోకి వచ్చేటటువంటి తరోడా, దాన్ని తర్నం కూడా అంటూ ఉంటారు. ఆ తరోడా బ్రిడ్జ్ కుంగిపోయి దాదాపు 5 నెలలకు పైగా కావస్తున్నటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జ్ కుంగిపోయినటువంటి సందర్భంలో మొట్టమొదటగా దాన్ని పరిశీలించి అక్కడ దానిపైన ఆందోళన చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క కుంగిపోయిన విషయాన్ని గతంలోనే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీనిపైన అప్పట్లో కేవలం అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు, అనుయాయులు కావచ్చు, దీన్ని సమస్యను సమస్యగా చూడకుండా కేవలం రాజకీయంగా ఆధిపత్యం చెలాయించుకోవాలన్నటువంటి ఒక కోణంలోనే చూడటము, దానికి సంబంధించి అంటే పొంతన లేనటువంటి విషయాలతో మీడియాకి ఎక్కడము జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే ఆ యొక్క బ్రిడ్జ్ కు మరమ్మతులు చేపట్టకుండా కేవలం ఆ కింది భాగంలో నుండి ఏదైతే వాగుందో ఆ వాగులో నుండి తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ మట్టి రోడ్డు పూర్తిగా వేసవి కాలంలో తాత్కాలికంగా వాహనాల రాకపోకలకు కొంత సహకరించినప్పటికీ కూడా, అంటే ఇటు ఎమ్మెల్యే కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఇక్కడ వాళ్ళ ముందు చూపు లేనటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయేది వర్షాకాలము, వర్షాకాలంలో వరద నీటితో ఈ యొక్క రోడ్డు కావచ్చు, తాత్కాలికంగా నిర్మించినటువంటి రహదారి కావచ్చు, ఇవేవి కూడా అక్కడ ఉండవు అనేటటువంటి విషయాన్ని కూడా విస్మరించినటువంటి ఎమ్మెల్యే అలాగే సంబంధిత అధికారులు వీళ్ళందరూ కూడా దాన్ని మాత్రమే రాకపోకలకు ఉపయోగించడం జరిగింది. తాజాగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరద నీటితో తాత్కాలిక ఆ రోడ్డు ఏదైతే ఉందో అది కొట్టుకుపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఈ యొక్క రహదారి పూర్తిగా వాహనాలకు సంబంధించి 4 వీలర్స్ ని పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి. అంటే వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే ఆదిలాబాద్ నుండి జైనత్ బేలాలకు వెళ్లేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది కేవలం ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి మార్గంగానే కాకుండా అది అంతర్రాష్ట్ర రహదారి అనేటటువంటి విషయాన్ని కూడా గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ దానికి విరుద్ధంగా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దాని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఇప్పుడు ప్రతి గంటకు, అంటే ప్రతిరోజు కూడా కాదు, ప్రతి గంటకు కొన్ని వందల మంది ప్రయాణికులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితికి కారణమైనటువంటి పరిస్థితి. అంటే ఇటు బల్లార్షా, చంద్రాపూర్, ఇటు మహారాష్ట్రకు వెళ్లేటటువంటి వాళ్ళందరూ కూడా, లేదా అటు మహారాష్ట్ర నుండి ఇటు నాందేడ్కు వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా అదే ప్రధానమైనటువంటి రహదారిగా రాకపోకలు సాగించాల్సినటువంటి రోడ్డు అది. అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనత్ బేలా మండలాలకు సంబంధించినటువంటి దాదాపు 98% గ్రామాలకు రాకపోకలకు ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఒక తరుణం బ్రిడ్జ్ పైన ఏదైతే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉందో దానిపై నుండి అటు వాహనాలు అటు, ఇటు వాహనాలు ఇటు నిలిపివేసినటువంటి నేపథ్యంలో ప్రయాణికులకు సంబంధించినటువంటి రవాణా ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నట్లుగా వాళ్ళందరూ వాపోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకున్నట్లయితే అటు జైనత్ బేలా మండలాలకు సంబంధించినటువంటి వందలాది మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి, కళాశాలలో చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒకవైపు ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షం, మరోవైపు రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగిస్తున్నటువంటి బ్రిడ్జ్ సమస్య. ఈ రెండింటి నేపథ్యంలో స్కూల్ బస్సులు కావచ్చు, ప్రైవేటు వాహనాలు, ఆటోలు కావచ్చు, ఈ రెండిట్లలో కూడా విద్యార్థులు ప్రయాణించడం గగనమైనటువంటి నేపథ్యంలో ఉదయం 2 గంటలు ముందుగా, సాయంత్రం 2:30 గంటలు ఆలస్యంగా విద్యార్థులు ప్రయాణించాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఇక అదే సమయంలో ఇటు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వృద్ధులు, పిల్లలు, మహిళలు, వీళ్ళందరూ కూడా నానా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బ్రిడ్జ్ కు ఇటువైపున వాహనాలు నిలిపివేసి బ్రిడ్జ్ పై నుండి పూర్తిగా కాలినడకన ప్రయాణించి మళ్ళీ అటువైపు ఉన్నటువంటి వాహనాల్లో ప్రయాణించాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క తమ దురవస్థలకు ఏదైతే ఇబ్బందికర పరిస్థితికి కేవలం
ఎమ్మెల్యే నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనేటటువంటి విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికైనా దీనిపైన స్పందించి తన సొంత మండలానికి రాకపోకలకు ప్రధాన మార్గంగా ఉన్నటువంటి తరోడా బ్రిడ్జ్ కు సంబంధించి మరమ్మతులు చేపట్టడంలో ఎమ్మెల్యే జోగు రామన్న చొరవ తీసుకుంటారా, లేకపోతే శరామామూలుగా నిర్లక్ష్యమే తన రాజకీయ ఆయుధంగా ముందుకు వెళ్తారా అనేటటువంటి వేచి చూడాల్సిందే రాజశేఖర్. ఇంకొకటి అంటే మన గతంలో అమ్మా న్యూస్ కూడా చాలా కీలకంగా తాత్కాలికంగా వేసిన రోడ్డు విషయంలో కానీ తర్నం బ్రిడ్జ్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులకు కూడా ఒకసారి అప్రమత్తం చేసే విధంగా మనం న్యూస్ని ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు ఇప్పుడు పడుతున్నటువంటి చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తే పరిస్థితి చూస్తే దానికి అర్థం పడుతుంది. అంటే ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి లేదు అధికారులు కానీ ప్రభుత్వం కానీ. ఈ నేపథ్యంలో ప్రజాక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సినటువంటి ఎమ్మెల్యే, చొరవ తీసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే చాలా విస్మరించినటువంటి పరిస్థితి, చాలా కేర్లెస్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఏమంటున్నారు అంటే చాలా జీవనాధారమైన అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక బ్రిడ్జ్ కూలిపోవడం అంటే తక్షణ చర్యలు కూడా చేపట్టడం, అంటే దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా ఎటువంటి మార్గాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రాంత ప్రజలు దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏమంటున్నారు అసలు? అక్కడ జనాలను మనం ఎవరిని కదిలించినా కూడా ఆ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి అటువైపుగా రాకపోకలు సాగిస్తున్నటువంటి ఏ ఒక్క విద్యార్థిని కావచ్చు, నడి వయస్కుల్ని కావచ్చు, వృద్ధుల్ని, మహిళలను ఎవరిని కదిలించినా కూడా ఈ యొక్క నిర్లక్ష్యానికి కారకులు ఎవరు అనేది అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం అనుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్లకు అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది అని మనం అనుకోలేనటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క తమ దురవస్థకు కారకులు ఎవరో వాళ్ళని పూర్తిగా వాళ్ళ గ్రామీణ పరిభాషలో వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చూసినట్లయితే సమీప భవిష్యత్తులోనే ఇప్పుడు సమీప కాలంలోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా జోగు రామన్న ఇది స్వయంకృతాపరాధంగా కూడా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాబోయే రోజుల్లో కనుక ఇటు జైనత్ బేల మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క సమస్య ఏదైతే తరుణ సంబంధించినటువంటి సమస్య అంటే కొద్ది కాలంలోనే సమసిపోనట్లయితే మాత్రం రాబోయే రోజుల్లో వాళ్లకు ఇది చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భమే కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా రెండు మండలాలకు సంబంధించినటువంటి జనాగ్రహానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న గురికాక తప్పదు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మొత్తానికి చూసినట్లయితే తాత్కాలికంగా నిర్మించినటువంటి ఈ యొక్క రోడ్డు మార్గానికి సంబంధించినటువంటి విషయంలో తీసుకున్న చొరవ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో వ్యవహరించి ఆ బ్రిడ్జ్ కు సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో కనుక కొంత చర్యలు తీసుకున్నట్లయితే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావు కదా అనేటటువంటి పెదవి విరుపులు, అసంతృప్తులైతే చాలా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. అంటే ఒకటి ఫైనల్గా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాతావరణం నేపథ్యంలో అంటే వర్షాలు ఇంకా ఒక్క రోజుతో ముగిసేవి కాదు, ఇంకా కొన్ని రోజులు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే లేటుగా వచ్చినటువంటి పరిస్థితి, ఈసారి ఋతుపవనాలకు రాక కూడా కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఇంకా వర్షాలు ముందున్నటువంటి నేపథ్యంలో ఇంకా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అసలు ప్రధానంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏమైనా దీనికి సంబంధించినటువంటి నేతలు కానీ స్పందించే పరిస్థితి ఉందా ఇంతవరకు? ఎస్ రాజశేఖర్, అంటే వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అధికారులు ఎవరు కూడా ఆయా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల పైన స్వయంగా స్పందించేటటువంటి పరిస్థితులు లేవని చెప్పవచ్చు. యావత్ తెలంగాణలోనే కాదు, ఆదిలాబాద్ లో కూడా, ఆదిలాబాద్ నియోజకవర్గం కూడా తెలంగాణ పరిస్థితికి మినహాయింపు ఏమీ లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి గమనంలోకి తీసుకున్నా కూడా ఇక్కడ కూడా ఏ విషయంలోనైనా ఏ సంబంధిత అధికారి అయినా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటే గనక ఖచ్చితంగా దాంట్లో రాజకీయ జోక్యం ఉంటుంది అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ఎందుకంటే R&Bకి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు స్వయంగా అక్కడికి వెళ్లి దానిపైన స్పందించేటటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ లేవని చెప్పవచ్చు. ఇది వరకు గతంలో ఒక మారు అంటే వేసవి కాలంలో అక్కడికి క్షేత్రస్థాయికి వెళ్ళినటువంటి సంబంధిత అధికారుల బృందము అక్కడ దానికి సంబంధించినటువంటి పరిశీలనలు జరపడము, దానికి సంబంధించినటువంటి కొంత ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో జనాలందరూ కూడా ఈ యొక్క సమస్య సమసిపోతుంది, ఇది ఇప్పటితో ముగిసిపోతుంది అని చెప్పి కొంత సంబరపడ్డటువంటి నేపథ్యం. కానీ అది కేవలం రాజకీయంగా మాత్రమే వాళ్ళు వాడుతున్నారు తప్ప ఇది సమస్య పరిష్కారానికి ఎంత మాత్రం కాదు అనేటటువంటి విషయం ఇప్పుడు క్రమంగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితుల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే ఇప్పుడే అంటే మొదటి వర్షాలు మొదలయ్యి భారీ వర్షాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే మరికొద్ది వారాలు, నెలల పాటు కూడా వర్షాకాలం కొనసాగేటటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం కొనసాగినంతసేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించినటువంటి పనులు కొనసాగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పనులు సత్వరంగా తీసుకున్నటువంటి పరిస్థితులు, మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి పరిస్థితి.
ఈ రెండింటి మధ్య రాజకీయంగా రామన్నకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు మాత్రం తన సొంత మండలం నుండే ఎదురయ్యేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. ఎస్, ఒక విషాదకరమైన ఘటన చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం.